నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా శ్రావణ మాసం యొక్క వైభవం గురించి, శ్రావణ మాసంలో రాబోతున్న పర్వదినాల గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మనకు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలతో పాటు విష్ణుమూర్తి ఆరాధన, శ్రావణ శనివారాలు విశేషం. మరి ఈ శనివారాల పూజా విధానం అంతా ఏ రకంగా ఉండాలి? చాలా ఇది శ్రావణ మాసం విష్ణు ప్రీతికరం అని మనకు తెలుసు. శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి జన్మ నక్షత్రం కావచ్చు, శ్రవణ నక్షత్రంతో ముడిపడి శ్రవణ నక్షత్రం పౌర్ణమికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసానికి శ్రావణ మాసం. మరి ఆ వెంకటేశ్వర స్వామికి శ్రవణ నక్షత్రం జన్మ నక్షత్రం అని వెంకటాచల వైభవం మనకి కొన్ని జ్యోతిష్ శాస్త్రం వంటివి తెలియజేస్తున్నాయి. అటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్రవణ నక్షత్రంతో కూడిన ఈ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించడం కావచ్చు, ద్వారకా తిరుమల కావచ్చు, లేదా ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా విశేషం. అందులో దోషం లేదు. కేవలం తిరుపతి వెళ్ళాలనే కాదు. అయితే ముఖ్యంగా 7 శనివారాల వ్రతాలు కావచ్చు, వెంకటేశ్వర స్వామి పూజలు కావచ్చు, శ్రావణ మాసంలో శనివారాలు చేయడం చేత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతామనేటువంటి పెద్దల ద్వారా తెలియజేసినటువంటి విషయాలు ఉన్నాయి. అలా శ్రావణ మాసంలో 7 శనివారాల వ్రతాలు, వెంకటేశ్వర స్వామి పూజలు వంటివి చేసుకోవడం చాలా శుభ ఫలితాలు, సత్ఫలితాలు ఇస్తాయి. శని దోషాలు, శని బాధల నుండి కూడా బయటపడవచ్చు. అందువల్ల వెంకటేశ్వర స్వామిని శ్రావణ శనివారాలు పూజించేటువంటి ఆచారం ముఖ్యంగా గోదావరి జిల్లాలు కావచ్చు, కొన్ని ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాలలో ఉంది. కాబట్టి అలా ఆచరించుకోవడం శుభ ఫలితాలు ఇస్తుంది తప్ప అందులో ఎలాంటి దోషము లేదని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 7 శనివారాల వ్రతం గురించి ఈ మధ్యకాలంలో చాలామంది చేయడం చూస్తున్నాం. కానీ ఇది ఇంతకుముందు ఎక్కడా చేసింది లేదు, శాస్త్రాల్లో లేదు అని అంటారు. చూడండి, అది యథార్థమే. కానీ వెంకటేశ్వర స్వామి వ్రతం, ఏదైనా ఒక వ్రతం ఉన్నప్పుడు అది వ్రతం చేసుకోవడం వారి కోరిక కోసం. చాలామంది వాళ్ళు ఎన్నోసార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ స్వామి ఎల్లప్పుడూ నాలోనే ఉన్నాడు, నాతోటే ఉన్నాడని భావించుకుంటూ, ఎందుకంటే కలియుగంలో కేవలం నామస్మరణ చేత తరించవచ్చు. అందుకనే శంకరాచార్యులు వారు భజగోవిందం 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 మూఢమతి అని, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే అని, గోవింద నామస్మరణ చేతే మనకి ఈ యొక్క కలియుగంలో త్వరగా తరించవచ్చు. అలాంటిది వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేయడం చేత, అందులో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క 7 శనివారాల వ్రతం అనేటువంటి రూపంలో 7 శనివారాలు చేస్తూ ఆయన యొక్క అష్టోత్తర శతనామాలు చెప్పుకోవడం చేత మనకు ఉన్నటువంటి పాపాలు పటాపంచలవుతాయి. అందువల్ల ఎవరైనా చేసుకుంటే దాన్ని మనం దోషం పట్టకూడదు. వారి ఆచారంగా ఏదైనా చేసుకున్నటువంటి వాళ్ళని చేసుకోమని ప్రోత్సహిస్తూ, దాంట్లోనే ఎటువంటి దోషం లేదు. కానీ ఇదే కావాలని చేసుకోవడం మాత్రం తప్ప అలా చేసుకోవడం వల్ల పుణ్యము, పాపాలు క్షయమవడము, వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహము, అలాగే ధర్మబద్ధమైన కోరికతో చేసేటువంటి కోరికలు నెరవేరడం. చాలామంది ఈ మధ్యకాలంలో అవతల వాళ్ళు నాశనం అయిపోవాలనేటువంటి పూజలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి కోరికలు అంటే నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నాకు వ్యాపారం బాగుండాలి, లేదా అంతా మంచి జరగాలి, సమాజం బాగుండాలి అని చేసేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలతో చేసేటువంటి ఏ వ్రతమైనా సత్ఫలితం ఇస్తుంది. దానికి తిథి వార నక్షత్ర యోగాలతో పని లేదు. కానీ ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో విశేషంగా చేయడం చేత అది కొంచెం విశేషంగా అది ఫలితం ఇస్తుందని మాత్రం పెద్దలు తెలియజేశారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.